ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని జిల్లా వ్యాప్తంగా సర్పంచులను ఉప సర్పంచులను ప్రజాప్రతినిధులను రైతులను నాయకులను ఎంపీపీలను జడ్పీటీసీలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన యావత్ నిజామాబాద్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది। దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। ముఖ్యంగా నందిపేట పోలీస్ స్టేషన్లో వందలాది మందిని, మాక్లూరు పోలీస్ స్టేషన్లో వందలాది మందిని, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో వందలాది మందిని అరెస్ట్ చేశారు। వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। గాంధేయవాదం అని చెప్పే మరి మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ ఆర్మూర్లో గాడ్సే సిద్ధాంతాన్ని, గాడ్సే వాదాన్ని నడిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఆర్మూర్ అంటేనే రైతులు అంటేనే ఆర్మూరు, అట్లాంటి ఆర్మూర్లో ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అలాంటి ఆర్మూర్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయినటువంటి నేను నా ఇంటి చుట్టూ పోలీసుల పహారా, నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ చుట్టూ పోలీసుల పహారా చూస్తూ ఉంటే నిజామాబాద్ సిపి గారు నిజామాబాద్ జిల్లాలో ఇలా అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అసలు ఇదేం పాలన, ఇదేమి నిర్బంధాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను। ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం నడిపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ఇక్కడ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ జూబ్లీహిల్స్ తన ప్యాలెస్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న తన పదవిని కాపాడుకోవడానికి, మరి ఇక్కడ షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఆలూరు నుంచి ఆర్మూర్కి పాదయాత్ర చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఇందిరమ్మ రాజ్యంలో హింసాత్మక రాజ్యం నడుస్తూ ఉంది, ఇది ప్రజాపాలన కాదు పోలీస్ పాలన కనబడతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। అడుగు తీసి అడిగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు, పాలన వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు కేసు, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మర్చిపోయిన కేసులు ఈ రాష్ట్రంలో మరి కేసులు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। ఒక్కొక్క రంగాన్ని టార్గెట్ చేసి కక్షగట్టి అందులోని ప్రముఖుల మీద కేసులు, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు। నిజామాబాద్ ఏసీపీ, నిజామాబాద్ ఆర్మూర్ ఏసీపీ, నిజామాబాద్ సిపి గారికి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తాను। ఒకవేళ కనుక మీరు ఇదే విధంగా మా నాయకుల ట్రాక్టర్లు సీజ్ చేయడం, మా నాయకుల బండ్లు సీజ్ చేయడం, మా నాయకుల నిర్బంధం చేస్తే మీ అందరు ఇదే రాష్ట్రంలో రానున్న రోజుల్లో పనిచేయాలా, ఇవే పోస్టింగ్లలో ఉండాలా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరి పేర్లు పింకులో నమోదు చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం। అసలు అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైన మరొక కేసు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు। అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు। దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలైతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ఎవడి పాలైందో తెలంగాణ అర్థం కావట్లేదు, ఎవడు ఏలుతున్నారో తెలంగాణలో ఇవాళ ప్రజలకు అర్థమవుతూ ఉంది। నేడు కాంగ్రెస్ పొటేళ్ల దాష్టికాలు, నాటి అరాచకాల అకృత్యాలు మరిపిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। కేసీఆర్ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ నేడు ఈయనగాచి నక్కల పాలు చేసినట్లయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగం ఈ రోజు కాంగ్రెస్ మార్క్ కాకి పాలన వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఇందిరమ్మ రాజ్యం అంటేనే పాసిజం అన్నట్టుగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఇందిరమ్మ రాజ్యం అంటేనే అణచివేత, అవినీతి మేత, అబద్ధాల రోత, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం। ఇక మన డమ్మీ సీఎం హైదరాబాద్ జూబ్లీహిల్స్ తన ప్యాలెస్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొడుతుంటే మరి మీనాక్షి నటరాజన్ అయినటువంటి షాడో సీఎం ఆర్మూర్ టు ఆలూరుకు ఇవాళ పాదయాత్ర చేస్తుంది। కాబట్టి నేను ఆర్మూర్ ప్రజలను, ఆలూరు ప్రజలను ఆ రోజు ఆలూరు మండలాన్ని ఇచ్చింది కేసీఆర్, ఆర్మూర్లో 100 పడకలు ఇచ్చింది, 100 పడకల ఆసుపత్రి ఇచ్చింది కేసీఆర్, ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది కేసీఆర్, మీరు వెళ్తున్న ఆలూరు బైపాస్ రోడ్డు కేసీఆర్ ఇచ్చింది। ఆ దారి వెంటన వెళుతుంటే ప్రజలు మరి ఈరోజు ఆ యొక్క మీనాక్షి నటరాజన్ గారిని ఎక్కడికక్కడ ప్రజలు రైతు బంధు రాని ప్రజలు రైతు బంధు రాలేదని చెప్పి నిలదీయండి మీనాక్షి నటరాజన్ గారు। ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఈ సందర్భంలో ఈ సాయంత్రం ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు ఆర్మూర్కి వస్తూ ఉన్నారు। మరి ఆర్మూర్కి వస్తున్న సందర్భంలో ఆలూరు నుంచి ఆలూరు బైపాస్ రోడ్ మీదుగా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి వరకు పాదయాత్ర చేయబోతా ఉన్నారు। కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంలో ఆలూరులోని రైతులంతా
రైతు రుణమాఫీ రాని రైతులంతా నిలదీయండి, ప్రశ్నించండి అని చెప్పి ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు రాని రైతులు కూడా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైతు బీమా రాని అక్క చెల్లెలు కూడా మరి మీనాక్షి నటరాజన్ నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తులం బంగారం స్కూటీ రాని అక్క చెల్లెలు కూడా తోవింటి ఆమెను ప్రశ్నించండి, నిలదీయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 2000 రూపాయల పింఛన్, 4000 రూపాయలు రాని ముసలోళ్ళు, అమ్మలు, అక్క చెల్లెలు నిలదీయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షలాది మందికి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి పెండింగ్ లో ఉంది. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారిని రోడ్ల వెంబడి నిలదీయాల ఆర్మూర్ పాదయాత్రలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా, ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా బాసర సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు. 100కు 100% రైతులకు రుణమాఫీ, రైతులకు రైతు బంధు, రైతు అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కాబట్టి అవి రాలేదు. కాబట్టి ఇవాళ ఈ మీనాక్షి నటరాజన్ గారికి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆ రోజు సిద్ధులగుట్టకు 50 కోట్ల రూపాయలతో 50,000 టిప్పర్ల మొరమేపించి 13 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించి సిద్ధులగుట్ట అభివృద్ధిని చేయించాడు. కాబట్టి ఒక్కసారి మీనాక్షి నటరాజన్ గారిని ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి శివుడికి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ప్రజలకు ఏం మాట్లాడతావో ఆ దేవుడు సాక్షిగా మాట్లాడవలసిందిగా నేను మీనాక్షి నటరాజన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అసలు మీ పాదయాత్ర ఎందుకో మీరు సమాధానం చెప్పాలి. అసలు విషయాలను పక్కన పెట్టి డమ్మీ సీఎం హైదరాబాద్ లో పెట్టి మరి రాహుల్ గాంధీ గారు ఇన్ఛార్జ్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా ఆలూరు టు ఆర్మూర్కు మరి పాదయాత్ర ఎందుకు పంపుతుందో తెలియజేయాలి. అక్కడ ప్రధానంగా మీనాక్షి నటరాజన్ గారికి ఒక మాట చెప్తా ఉన్నా. ఈ 18 నెలల్లో మీ యొక్క ఇన్ఛార్జ్ అయిన వినయ్ రెడ్డి గారు 500 ఇళ్లకు పైగా నంబర్లు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. దానికి మీరు సమాధానం